వాళ్ళు కూడా ఈరోజే ఇక్కడ అధికారులుగా ఉన్నారు. ఎక్కడైతే ప్రభుత్వ స్థలంలో గత 5 సంవత్సరాల్లో అన్యాయంగా ఆక్రమించుకొని పెద్ద పెద్ద షెడ్లు వేసి వ్యాపారాలు చేస్తూ ఉన్నటువంటి వారిని తొలగిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 2014 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా గతంలో ఉన్నటువంటి కమిషనర్లు అనేకమైనటువంటి మంది ప్లానింగ్ ఆఫీసర్లు సిబ్బంది మొత్తం కూడా సర్వే చేసి వాళ్ళకు ప్రభుత్వం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారాగా ఇచ్చినటువంటి గుర్తింపు కార్డులు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా తొలగించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరుగుతూ ఉంది. తొలగిస్తున్నటువంటి సందర్భంలో ఏం చెప్పారు, మేము తొలగిస్తున్నాము, ఒకరోజు ఆగండి మళ్ళీ పెట్టుకుందరు అని అన్నారు. ఇప్పుడేం చెప్తా ఉన్నారు, మీరేమైనా అంగడి పెట్టుకోవాలంటే ఇంకొక అధికార పార్టీ నాయకుని అడగాలని చెప్తా ఉన్నారు. ఇంకొక ఆయన అడిగితే జనసేన నాయకుని ఇంకో ప్రాంతంలో ఉండేటోళ్ళని అడగాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను ఈరోజు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, తిరుపతి పట్టణం ఏమైనా మీ బాబు సొత్తు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు సంపాదించిన సొత్తు కాదు ఇది. తిరుపతి పట్టణం ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ నడుపుతా ఉంది. గతంలో కూడా చాలా మంది చూసాం, ఒక్కొక్క షాపుకు 1000 రూపాయలు 1500 రూపాయలు డబ్బులు రోజువారీ వసూలు చేస్తూ, ఇప్పుడు తెలుగుదేశం అధికారం వచ్చిన తర్వాత మీ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం పోయింది, మేము జనసేన బీజేపీ టీడీపీ కలిసి కూటమిగా మేము ఏర్పడ్డాము, ఆ 1000 రూపాయలు 1500 మాకిచ్చి మీరు పెట్టుకోండి అని చెప్పేసి మా కార్యకర్తలు దగ్గర గురించి దబాయిస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు అధికారులను మేము అడుగుతా ఉన్నాం. గత 5 సంవత్సరాలు లేవా ఎండల్లో కమిటీ ద్వారా పదే తిరిగి గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఆ గుర్తింపు కార్డులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎత్తిచ్చేసి అక్కడ ఒక నాయకుడిగా అంగడి పెట్టి, వీళ్ళు పోయి అంగడి పెడితే మీరు ఏదైనా ఉంటే పోయి పలానా నాయకుడితో మాట్లాడగట్టి పెట్టుకోండి. అది ఎక్కడ సత్యం. ఈరోజు శ్రీనివాసం దగ్గర విష్ణునివాసం దగ్గర ఎత్తేసారు మేడం. టిఫిన్ కూడా ఒకే బండి పెట్టారు. ఈరోజు తీయలేదు మేడం, నిన్న తీశారు. నిన్న మేము అందరూ సహకరించాం, మేము కూడా ఫీల్డ్లోకి వెళ్ళాం. మావంతా ఎత్తిచ్చేసాం మేడం. ఈరోజు మేము పెట్టుకోవడానికి పోతే పలానా ఆయన పులిగోరు మురళీకృష్ణారెడ్డి దగ్గర పోయి మాట్లాడి అక్కడ పర్మిషన్ తీసుకోండి అని అంటున్నారు. ఆయన అధికారా లేకపోతే కార్పొరేషన్? ఎటువంటి పర్మిషన్ లేదు. నేను చెప్పాను మేడం, రిక్వెస్ట్ సార్ మాకు పద్ధతి కాదు, మాకు పద్ధతి నిండాల్సిన పంపించాలని ఒక ప్రక్రియ ఉంది. సరే అర్థం చేసుకుంటాను. పర్మనెంట్ ఉండేదాన్ని రిమూవ్ చేస్తాం, మేము ఏం ఉండదు. నిన్న మీరు చేశారు మేడం, మీరు చేసిన దానికి మేము ఆమోదం తెలియజేస్తాం మేడం. ఎందుకంటే రోడ్డు అడ్డంగా కట్టడము, రెండోది ఏంటంటే అక్కడ బంకులు పెట్టేయడం చేశారు మేడం. ఇప్పుడు ఇస్తున్నాం మేడం. కాకపోతే వెండర్స్ గుర్తింపు కార్డులు ఇచ్చిన దాన్ని కూడా ఒప్పుకోలేదు. మేడం గారు మాకు చెప్పాలని అంటారు సార్. మా ఉద్దేశం ఏంటి మేడం, ఏదైతే ఆక్రమించి మున్సిపాలిటీ రెవెన్యూ రాకపోతే చందా చేస్తున్నారు, మేము తొలగించాలి. నిన్న పోయి మీ జిల్లా పరిషత్కి మేము కూడా వెళ్ళి మీడియా కూడా చెప్పాం, ఇది మంచి పరిణామం, దీన్ని స్వాగతిస్తున్నాను. కానీ ఎవరైతే రోడ్డు మీద తాజాగా ఫుట్పాత్ మీద వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు తొలగించి మీరు పెట్టుకోండి మాకు కాపంగా పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. దానివల్ల నష్టం జరుగుతుంది.